మన అనంతపురానికి సినిమా హీరో వచ్చారు రాచరికం మూవీతో. ఈ నెల 31వ తారీఖు రిలీజ్ కాబోతోంది. రాచరికం మూవీ హీరో మనతో ఉన్నారు. ఆయన పేరేంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, సినిమాలు తీయడానికి కారణాలు ఏంటి, ఆయన ఇన్స్పిరేషన్ ఎవరు, ఇవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ముఖ్యంగా మీ పేరు చెప్పండి సార్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ విజయ్ శంకర్. సో దిస్ ఈజ్ మై 6th ఫిల్మ్. నా ఫస్ట్ ఫిల్మ్ దేవరకొండలో విజయ ప్రేమ కథ, కపట నాటక సూత్రధారి, ఫోకస్ అండ్ గోల్మాల్ 2020. ఇలా ఐ హ్యావ్ డన్ 7 మూవీస్. రిలీజ్ వైజ్ అది 5th మూవీ అవుతుంది. అన్నీ కూడా ఆహా, అమెజాన్, హాట్స్టార్లు అన్నింటిలో స్ట్రీమ్ అవుతున్నాయి. యూ కెన్ వాచ్ ఇట్. సో ఈ మూవీకి వచ్చేసరికి రాచరికం అంతా కూడా రాయలసీమ బ్యాక్డ్రాప్లో జరగడం జరిగింది. ఆ రాచరికం టైటిల్లోనే ఒక రాయలిటీ ఉంది. రాయలసీమలో ఎంత రాయలిటీ ఉందో రాచరికంలో కూడా అంతే రాయలిటీ ఉంది. మూవీ వచ్చేసరికి ట్రైలర్ రిలీజ్ అయింది, యూట్యూబ్లో ఉంది, చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ ఇంకా ఎనీ క్వశ్చన్? హీరోయిన్ మీరు హీరో, మీతో పాటు హీరోయిన్ ఎవరు యాక్ట్ చేస్తున్నారు? తర్వాత విలన్ ఎవరు ఉన్నారు? సో నాతో పాటు చేసింది అప్సరా రాణి గారు అండి. షీ హ్యావ్ డన్ 2 మూవీస్ విత్ రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు ఇది 3rd మూవీ. బట్ అవి 2 మూవీస్ అంత ఎలివేట్ కాలేదు తను. బట్ 3rd మూవీ రాచరికంతో తను ఫుల్ లైక్ కమర్షియల్ హీరోయిన్గా లాంచ్ అవ్వబోతున్నారు. అండ్ విలన్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ విలన్స్ అండి ఈ మూవీలో. శ్రీకాంత్ అయ్యంగారు అండ్ విజయరామరాజు గారు, మెయిన్లీ వరుణ్ సందేశ్ గారు. సో ఫర్ ది ఫస్ట్ టైం వరుణ్ సందేశ్ గారు ఇందులో విలన్గా లాంచ్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఆయన చేసినవన్నీ చాలా క్యూట్గా లవ్ స్టోరీస్ చేశారు. ఫర్ ది ఫస్ట్ టైం విలన్గా ఎంటర్ అయ్యి ఒక రేంజ్లో చేశారండి. విలన్లే భయపడే విధంగా ఈయన విలన్ యాక్టింగ్ చేశారు. మీరు ట్రైలర్ చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బికాజ్ ఫ్రీ టైంలో ట్రైలర్ చూడండి. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు సార్? ప్రొడ్యూసర్ ఎవరు? డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్గా సురేష్ లంకలపల్లి గారు చేశారండి. హీస్ ఫ్రమ్ వైజాగ్. అండ్ ఈశ్వర్ వాసే గారు ప్రొడ్యూసర్. వీళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ 8 months నుంచి కూడా రాయలసీమ మీద ఒక రీసెర్చ్ చేసి ఒక స్టోరీ లైన్ రాసుకొని ఇప్పటి వరకు రాయలసీమలో రాని ఒక కొత్త పాయింట్తో ఈ మూవీ షూట్ చేయడం జరిగింది. సార్, ముఖ్యంగా రాయలసీమ కథల్ని ఎక్కువగా ఎంచుకోవడము, రాయలసీమ అంటే ఒక ఫ్యాక్షను, రాయలసీమ అంటే ఈ విధంగా చూపిస్తున్నారు. కారణం ఏంటి అసలు? రాయలసీమని ఏ విధంగా చూపించారండి? చాలామంది ఏ సినిమాలను చూసుకో రాయలసీమ అంటే ఫ్యాక్షన్ అంటే రాయలసీమ అన్నట్టుగా ఉంది. ఫ్యాక్షన్ పుట్టింది రాయలసీమలో అంట కదా, మరి చూపించాలి. అంటే ఇప్పుడు మా మూవీస్ వచ్చేసరికి రాచరికంలో నాట్ ఓన్లీ కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ కూడా ఎక్కువ యాడ్ చేసామన్నమాట. రాచరికం అంటే ఒకప్పుడు రాజులు పాలించే రాచరిక పాలన అనే వినే ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకొని రాచరికం అని పెట్టడం జరిగింది యాక్చువల్లీ. సార్, మీరు సినిమాల్లోకి రావడానికి అంటే మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, సినిమాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి? సో సినిమాల్లోకి రావడానికి చదువుతో పని లేదు. సో యాక్టింగ్కి వచ్చేసరికి ఢిల్లీ నుంచి ఒక టాప్ వికాస్ అని చెప్పేసి ఒక పర్సన్ని ఢిల్లీ నుండి తెప్పించుకున్నాం. ఆల్మోస్ట్ 6 months నా దగ్గర పెట్టుకున్నా. యాక్టింగ్లో ఆల్మోస్ట్ ఆయన 2 years నేర్చుకునేది నాకు 6 monthsలో నేర్పించారనమాట. బికాస్ నాకు ఒక టైం లైన్ అనేది చాలా తక్కువ ఉంటుండే లాంచ్ చేయడానికి. 1 yearలోనే నేను మార్షల్ ఆర్ట్స్, డ్యాన్స్, యాక్టింగ్, ఎవ్రీథింగ్, మూవీకి కావాల్సిన ప్రతి ఒక్కటి 1 year నాకు టైం ఇచ్చారు. ఆ 1 yearలోనే నేర్చుకోవాలి. సో ఆల్మోస్ట్ నా టైం, లైఫ్ అంతా పెట్టి ఆ 1 yearలో నేర్చుకోవడం జరిగింది. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఈ సినిమాల్లోకి పోతున్నా ఉంటే ఎడ్యుకేషనా, సినిమానా అంటే ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది ఇంట్లో? ఎడ్యుకేషన్ నేను చాలా టాపర్ అండి. ఇంటర్ పాస్ అవ్వడానికి 3 years పట్టింది. బట్ పాస్ అయిపోయాను. పాస్ అయితే అయ్యాను. సో మా డాడీ ఇంకా అంటే నేను చిన్నప్పటి నుంచి బిజినెస్ మైండ్ సెట్ అండి. సో డాడీ ఏం చేశారంటే బిజినెస్కి వెళ్ళిపో అని చెప్పారు. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ పాలిటిక్స్ అండ్ ఇది ఇంట్రెస్ట్ ఉండే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మా డాడీ ఫార్మర్ కమ్ ఫైనాన్సర్ అండి. ఫార్మింగ్ ఆయనకి చాలా ఇష్టం. అది చేస్తూ ఫైనాన్స్ చేసేవాళ్ళు. ఆఫ్టర్ దట్ మా అన్నయ్య హైదరాబాద్లో సెటిల్ అవ్వడం వల్ల అందరం కూడా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాము. హీజ్ ఎ బిల్డర్ అండ్ సివిల్ ఆర్కిటెక్చర్ ఆల్సో. బోర్న్ ఇన్ శ్రీకాకుళం అండి, బోడపంత, హైదరాబాద్. చదువు అంతా అక్కడే. ఫ్యూచర్లో ఇంకా మీరు ఏమేమి రోల్స్ చేయాలా, ఈ సినిమాలు చేయాలనేది ఫ్యూచర్ గోల్స్ ఏమైనా ఉంటాయి?
చాలా ఉన్నాయండి. రాజమౌళి గారు ఛాన్స్ ఇస్తే వర్క్ చేస్తున్నారు. తప్పేం లేదు, ఆశపడడంలో తప్పు మనిషికి ఆశ లేకపోతే ఇంక లేదండి, వేస్ట్ లైఫ్. మనిషి అంటే ఆశ ఉండాలి. తిట్టుకోవద్దండి మరి. సార్ ఆశ ఉండాలి, వచ్చేసి ఉంటుంది. రాజమౌళి ఏంటి అని అన్నారు అనుకోండి, అంటే చిన్న డ్రీమ్ అండి. రాజమౌళి గారు కూడా ఒకానొక సందర్భంలో కింద నుంచి వచ్చారు. ఈవెన్ ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు, ఈవెన్ అంగడి దగ్గరికి పోతే అప్పు ఇవ్వడానికి కూడా వాళ్ళు సంశయపడినారంట, చాలాసార్లు తిట్లు తిన్నారు. అలాంటి నుంచి ఈ స్టేజ్కి వచ్చారు. మీరు మంచి అందంగా ఉన్నారు, బ్యూటిఫుల్గా, చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. ఎందుకంటే ఫీచర్ అయితే హీరోయిన్ హీరో ఇద్దరు కూడా పోటీ పడేటట్లు ఉంది ఈ సినిమాలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యూ మేడ్ మై డే అనమాట. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. చూసారు కదా, మన అనంతపురానికి సంబంధించిన ప్రొడ్యూసర్ కూడా అనంతపురం సంబంధించిన వ్యక్తే. ముఖ్యంగా రాయలసీమ బ్యాక్డ్రాప్ ఉన్న, అంటే డిఫరెంట్ స్టోరీ ఉంటుందంట మహిళల గురించి. చాలామంది ఎక్కువ మంది మన రాయలసీమ గురించి, అది కూడా రాయలసీమలోనే ఎక్కువ షూట్ చేశారంట. అందరూ కూడా వచ్చి ఇలాంటి సినిమాలను ఆదరించి, అంటే మరీ ఇలాంటి సినిమాలు రావాలి మన రాయలసీమ గురించి చెప్తున్నారంటే మనం కూడా సంతోషించాలి. మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ రాచరికం అనే టైటిలే ఒక వెరైటీగా ఉంది. దాంట్లో మళ్ళీ ఒక వెనకాల ఒక సింబల్ వేశారు. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా చూద్దాం అన్నట్లుగా ఈ నెల 31st రిలీజ్ అవ్వబోతోంది. అందరూ కూడా మన అనంతపురం సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి ఈ సినిమా చూడాలని మరీ కోరుకుంటున్నాం. హీరో గారు, మా అనంతపూర్ ఎలా అనిపించింది? చూసారు అనంతపూర్ మొత్తం తెలుసండి నాకు. నేను పుట్టినూరంతో అనంతపూర్ కూడా నాకు అంతే అండి. ఎలా అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ నాకు ఇక్కడ తెలిసిన ఫ్రెండ్స్ అండి అనంతపూర్లో. ఆల్మోస్ట్ మీరు చూసారు ఇప్పుడే ప్రెస్ మీట్లో ఎంతమంది వచ్చారు. ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా నా మనుషులే, నా బంధువుల లెక్క. ఇంకా ఈ రోజు నుంచి అనంతపూర్ నా సొంత ఊరు. అడిగితే ఇప్పటి నుండి అనంతపూర్ అని చెప్తాను. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. మీ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, మీ యాంకరింగ్ చాలా బాగుందండి. మీరు హైదరాబాద్ వచ్చి ఒక మంచి ఛానల్ జాయిన్ అవ్వండి, మంచి టీఆర్పీ పెరుగుతుంది ఆ ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్.